అయితే ముఖ్యంగా చాలామంది నా దగ్గర కాల్ చేస్తున్నటువంటి విషయం, సార్ మీరు ఏమైనా రత్నాలుంటే మాకు చెప్పండి సార్ మేము పెట్టుకుంటామని అంటున్నారు. అంటే రత్నాలు అనేది అందరికీ ఉపయోగమే, మంచి జరుగుతది. కాకపోతే దాన్ని వాడే విధానాన్ని బట్టి ఉంటది. మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది, దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలనే విధానాన్ని బట్టి ఉంటది. అయితే మకర రాశి వారు గానీ, కుంభరాశి వారు గానీ, ఈ మకర కుంభరాశులలో పుట్టినటువంటి వారు ప్రతి ఈ రాశికి 2 రత్నాలు ఒకే ఉంగరంలో కాంబినేషన్ కలపాలి. ఆ కాంబినేషన్ కలిపే విధానంలోనే ఉంటది. ఇప్పుడు మకర రాశిలో పుట్టారు, భూతత్వపు రాశి ఇది. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టారా, సవర నక్షత్రంలో పుట్టారా, ధనిష్ట నక్షత్రంలో పుట్టారో తెలియాలి మనకు. ఇప్పుడు కుంభరాశి ఉందండి, ధనిష్ట పుట్టారా, శతభిషంలో పుట్టారా, పూర్వభాద్రలో పుట్టారా తెలుసుకోవాలి. తెలుసుకొని నక్షత్ర పాలకులు ఎవరో చూసుకోవాలి. ఇప్పుడు శనికి ఉచ్చక్షేత్రం నీచక్షేత్రం ఉంటుంది. ఉచ్చరాశి ఏంటిది తులారాశ, నీచరాశి ఇది మేషరాశ, ఇవి తెలుసుకోవాలి. అయితే ఈ మకర కుంభరాశులలో పుట్టినటువంటి వారు డెస్టినీ నంబర్ ఎంత వస్తుంది, బర్త్ నంబర్ ఎంత ఉంటుంది, దాన్ని కనుక్కోవాలి. కనుక్కొని ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి ఒక రత్నాలు 2 రత్నాలు చెప్తానండి నేను. ఆ రత్నాలు అనేది కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి జ్యువెలరీ షాపులలో కొనుక్కోండి. మీకు తెలిసిన వాళ్ళు మామూలుగా చారీస్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర కానీ గోల్డ్ స్మిత్ దగ్గర మీరు కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత ఉంగరం చేయించుకోండి, పక్క పక్కన పెట్టుకొని ఉంగరాలు దిగేసినట్టుగా చేయాలి. ఎందుకంటే స్టోన్ అనేది మనకు చర్మానికి తాకాలి. ఒక వజ్రం దాకకుంటే పర్వాలేదు, వజ్రం దాకని అవసరం లేదండి. మిగతా స్టోన్స్ అన్నీ కూడా మన చర్మానికి దాకాలి. అలా డిజైన్ చేయించుకోండి. ఇది చారీస్ దగ్గర, గోల్డ్ స్మిత్ దగ్గర అట్లా డిజైన్ చేసుకొని ఉంగరం తయారు చేసుకోండి. ఆ ఉంగరం నాకు పంపించండి. ఇట్లా పలక మాదిరిగా వస్తుంది, ఇట్లా పలక మాదిరిగా వస్తుంది ఉంగరం. ఒక చిన్న పలక మాదిరిగా ఇట్లా వస్తుంది, పైన మంచిగా చక్కగా ఉంటుంది. అది నాకు పంపించండి. డిటిడిసి కొరియర్ కానీ ఇంకేదైనా వేరే వేరే మంచి మంచి కొరియర్ సంస్థలు కదా, వాళ్ళ ద్వారా నాకు పంపిస్తే నేను మీ గోత్రనామాలు తీసుకొని వీటికి సంబంధించిన గ్రహాలకు సంబంధించినటువంటి హోమం జరిపిస్తాను. అప్పుడు యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీకు మళ్ళీ రిటర్న్ పంపించి ఏ రోజు ఏ టైము ఎప్పుడు ఈ రత్నాలను ధరించాలని కూడా చెప్తాను. అప్పుడు ధరించండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది కోండి, తప్పకుండా మేలు జరుగుతుందండి. ఇలా రత్నాన్ని మనం ఏ విధంగానైతే చక్కగా దీన్ని యూజ్ చేసుకుంటే అంత చక్కటి ఫలితం వస్తుందండి. ఒక ఒక కొవ్వొత్తి కొనుక్కున్నాం. కొవ్వొత్తి కొనుక్కొని ఇంటి దగ్గరకు వచ్చి మనం దాన్ని ఇంట్లో పెట్టుకుంటే దానికి ప్రయోజనం ఉండదు. దాన్ని యాక్టివేట్ చేయాలి. దాన్ని యాక్టివేట్ చేయాలంటే దానికి మ్యాచ్ బాక్స్ కావాలి. ఆ మ్యాచ్ బాక్స్తోనే ఈ యొక్క కొవ్వొత్తి వెలుగుతుంది. ఒక రత్నాన్ని తీసుకొచ్చి మనం చేతికి పెట్టుకుంటే ప్రయోజనం ఉండదండి. దీని కాంబినేషన్లో ఉన్నటువంటి రత్నము ఉపరత్నం ద్వారానే మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే రత్నాలు ధరించాలి అని అనుకుంటారో, ఆ స్తోమత వాళ్ళకు ఉంటుందో అని, అంటే మీకు ఉంటుందో, వాళ్ళు తప్పకుండా మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి. ఆ రత్నాలు ఏవి ధరిస్తే బాగుంటుందో నేను చెప్తాను. మీరు బయట కొనుక్కొని ఆ రత్నాలు మాకు పంపించండి, పూజలో పెట్టించి మీకు ఇంటికి పోస్ట్ చేస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.